పీఠాపురానికి చెందిన శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా మాతృమూర్తి అజీమా జహరా బేగం 6వ వర్ధంతిని అజీమా జహేరమ్మ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. ఇందులో భాగంగా పీఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పీఠాధిపతి ఉమర్ అలీ షా సోదరులు జహేరమ్మ సేవా సంస్థ అధ్యక్షుడు అహ్మద్ అలీ షా హుసేన్ షా ఆసుపత్రి సూపరింటెండెంట్ సుజాత చేతుల మీదుగా పండ్లు, రొట్టెలు, పాలు అందజేశారు. ఈ సందర్భంగా జహేరమ్మ ఫౌండేషన్ అధ్యక్షుడు అహ్మద్ అలీ షా, ఆసుపత్రి సూపరింటెండెంట్ సుజాత మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో డాక్టర్ రోజా ప్రియ, పీఠం ప్రతినిధులు బాద్షా, ఖలీల్ షా, అల్లవరపు నగేష్, రేఖా ప్రకాష్, దేవు భాస్కర్, సానబోయిన కృష్ణకుమార్, పెదపూడి చంటి తదితరులు పాల్గొన్నారు. ఉమర్ అలీ షా గారు అన్నదమ్ములందరూ కలిసి ఆవిడ చనిపోయిన తర్వాత కూడా ఆవిడ వర్ధంతి రోజున ప్రతి ఏటా హాస్పిటల్కి పేదవారికి అన్ని సహాయం అందజేస్తున్నారు. అది ఎంతో హర్షించదగ్గం, తర్వాత గౌరవించదగ్గం కూడా అండి. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఉమర్ అలీ షా గారు అన్నదమ్ములు కూడా మా హాస్పిటల్కి వాటర్కి సంబంధించి పేషెంట్లకి ఒకటి ఇచ్చారండి. దానికి కూడా అంటే మేము లేనప్పుడు, కానీ దానికి కూడా ఎంతో థ్యాంక్ యూ అండి. ఆర్ఓ ప్లాంట్ ఇచ్చారండి. తర్వాత ఏంటంటే ఇలాగ తల్లిని గౌరవించి ప్రతి లేనోళ్ళకి కూడా వాళ్ళు సహాయం చేస్తున్నారు. అది ఎంతో హర్షించదగ్గ విషయము. అందులో కూడా మా హాస్పిటల్ ఉండటం మాకు కూడా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. వారు ఉన్న కాలంలో చాలా మటుకు అందరికీ పేదోళ్ళకి బట్టలు పెట్టడము, అలాగే పెళ్లి కూతుళ్ళకు వారు తగిన ధనాన్ని దానం చేయడము, అలాగే ఏదో మంచి కార్యక్రమం వారు ఎల్లప్పుడూ చేసేవారు. వారికి ఇప్పుడు ఆ పేరు ఖ్యాతి ఉండేది. అలాగే వారి తదాంతరం కూడా ఇలా చేయాలని చెప్పేసి మాలో ఒక వారి బిడ్డలుగా మేము ఒక నిర్ణయం తీసుకొని అలాగే వారి తదాంతరం కూడా మేము చేయడం జరుగుతుంది. ప్రభుత్వ హాస్పిటల్లో మేము వచ్చి ఈరోజు పళ్ళు, రొట్లు, అలాగే పాలు ఇవ్వడం జరుగుతుంది. మన మేడం గారి ఆధ్వర్యంలోనూ ఇలాగే ప్రతి సంవత్సరం ఇవ్వడము, మరి ఎన్నో కార్యక్రమాలు చేయాలని మేము అనుకుంటున్నాము. అలాగే కాకినాడలోని ఉమా మనోవికాస్ కేంద్రానికి తర్వాత అందులో పాఠశాలకి వెళ్ళడం జరుగుతుంది. తర్వాత వృద్ధాశ్రమానికి వెళ్ళాలని చెప్పేసి కొన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఈరోజు మేము నిర్ణయించుకున్నాము. అలాగే ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఇలా మా సంవత్సరం నుంచి చేస్తూనే ఉన్నాము. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, అలాగే పీఠాచార్య నుంచి ఇలాగ ప్రతి ఒక్క చిన్న చిన్న కార్యక్రమాలు చేయడం జరుగుతుంది.